నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలంగాణలో రైతు సంఘాల ఏర్పాటు విధి విధానాలు ఖరారు. 5 ఏళ్లలో బ్యాంకర్లు రైతులకు ఎదురేగి రుణాలివ్వడం ఖాయమని కేసీఆర్ విశ్వాసం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఏపీ సర్కార్ 2,500 పింఛను. బెల్ట్ దుకాణాలపై నేటి నుంచే అబ్కారీ పోలీస్ శాఖల దండయాత్ర. కేసుల నమోదుకు చంద్రబాబు ఆదేశం. బడి బ్యాగుల బరువుకు తెలంగాణ విద్యాశాఖ కళ్లెం. తరగతుల వారీగా పరిమితులు. 5వ తరగతి వరకు హోంవర్క్ ఇవ్వొద్దని ఉత్తర్వులు. టాలీవుడ్ మత్తు బదిలించేందుకు రంగం సిద్ధం. నేడు సిట్ ముందుకు పూరి జగన్నాథ్. వచ్చే నెల 2 వరకు వంతుల వారీ విచారణ. ఆధార్ వివరాల బహిర్గతం వ్యాజ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. వ్యక్తిగత గోప్యత హక్కు ప్రాథమిక హక్కో కాదో తేల్చేందుకు రాజ్యాంగ ధర్మాసనం. నేటి నుంచి విచారణ. ట్రంప్కు మరో ఎదురుదెబ్బ. ఒబామా కేర్ ఉపసంహరణ బిల్లును తిరస్కరించిన సెనెట్. ఎప్పటికైనా పంతం నెగ్గించుకుంటానన్న అమెరికా అధ్యక్షుడు. ఐదేళ్లలో తెలంగాణ రైతును రాజుగా మారుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బ్యాంకర్లే రైతు ఇంటికొచ్చి అప్పులిచ్చే పరిస్థితి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రైతు సంఘాల ఏర్పాటు విధి విధానాలు ఖరారు చేసిన కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించేందుకు ఖర్చుకు వెనకాడడం లేదని గుర్తు చేశారు. తెలంగాణ రైతాంగానికి ఎకరాకు 8,000 రూపాయలు పెట్టుబడి సాయం, పంటలకు గిట్టుబాటు ధర లక్ష్యంతో ఏర్పాటు చేయతలపెట్టిన రైతు సంఘాల విధి విధానాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. వ్యవసాయ అధికారులు ఇప్పటికే పూర్తి చేసిన రైతు సమగ్ర సర్వే ఆధారంగా వ్యవసాయ భూమి కలిగిన ప్రతి రైతును సభ్యుడిగా చేర్చి ప్రతి రెవెన్యూ గ్రామానికి 11 మందితో ఓ రైతు సమన్వయ సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. గ్రామ రైతు సమన్వయ సమితిల సమాహారంగా మండల రైతు సమన్వయ సమితి, మండల రైతు సమాఖ్యల సభ్యులతో జిల్లా రైతు సమాఖ్య, జిల్లా రైతు సమాఖ్య సభ్యులతో రాష్ట్ర రైతు సమాఖ్య ఏర్పాటవుతుంది. గ్రామంలో ఎవరు భూమి కొన్నా అమ్మినా రికార్డులకెక్కించడం గ్రామ రైతు సంఘాల విధి కాగా, మార్కెట్ వ్యాపారులతో సంప్రదింపులు చేస్తూ పంటకు ధర నిర్ణయించడంలో మండల రైతు సమాఖ్య ప్రధాన భూమిక నిర్వహిస్తుంది. ఏదైనా పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోతే రాష్ట్ర రైతు సంఘం జోక్యం చేసుకుని నేరుగా పంట కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం రాష్ట్ర రైతు సంఘం ప్రభుత్వ గ్యారంటీతో 10,000 కోట్ల రూపాయలు సమకూర్చుకుని పంట కొనుగోలు చేయడమే కాక దాన్ని ప్రాసెసింగ్ చేసి విక్రయించనుంది. మార్కెట్లో పంటకు డిమాండ్ ఉండేలా క్రాప్ కాలనీలు ఏర్పాటు చేస్తున్నామన్న కేసీఆర్ అన్నీ అమలై 5 ఏళ్లు గడిచాక రైతుల ఇళ్ల ముందు బ్యాంకర్లు నిలబడి అప్పులిచ్చే పరిస్థితి రావాలనే తన కల తప్పక నెరవేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాలమూరు జిల్లాలో సింగూరు ఆయకట్టుకు నీరివ్వడం వల్ల మెదక్ జిల్లాలో ఎంతో మార్పు వచ్చిందన్న ముఖ్యమంత్రి హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు తిరిగి సొంత జిల్లాలకు చేరుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. రైతుల ముఖంలో ఆనందం కనిపిస్తోందని, ఇదే తాను కోరుకున్నానని చెప్పుకొచ్చారు. తెలంగాణ సాధన ఫలితాలు రైతులకంది వారు బాగుపడాలని, జీడీపీ లెక్కలు, ఆర్థికవేత్తల అంచనాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. వస్త్ర, గ్రానైట్, బీడీ పరిశ్రమలతో పాటు ప్రజోపయోగ పనులకు సంబంధించి జీఎస్టీ రాయితీలు, మినహాయింపులపై కేంద్రం సానుకూలంగా స్పందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణలో ఆ రంగాలపై ఆధారపడిన వారికి ప్రతికూలత ఎదురవుతుందనే విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్లో లేవనెత్తడం సహా ప్రధానికి స్వయంగా లేఖ రాసినట్లు తెలిపారు. వాణిజ్య పనుల శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జీఎస్టీ అమలు విషయంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందన్నారు. తొలి పక్షం రోజుల్లోనే 90% వ్యాపారులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించారని వాణిజ్య పనుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ ఇతర అధికారులను అభినందించారు. ఈ నెలాఖరులోగా 100% నమోదు ప్రక్రియ పూర్తి కావాలని కేసీఆర్ స్పష్టం చేశారు. మద్యం, బెల్ట్ దుకాణాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమరశంఖం పూరించింది. బెల్ట్ దుకాణాలపై నేటి నుంచే ఉక్కుపాదం మోపాలని అబ్కారీ పోలీస్ శాఖలను ఆదేశించింది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు 2,500 రూపాయల పింఛనివ్వాలని మంత్రివర్గం తీర్మానించింది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 4 గంటలకు పైగా సాగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మద్యం దుకాణాలపై మహిళల ఆందోళనల్ని ప్రస్తావిస్తూ వారి మనోభావాలకు అనుగుణంగా బెల్ట్ షాపులు ఏరిపారేయాలన్న చంద్రబాబు ప్రజారోగ్యం కంటే ఆదాయం ముఖ్యం కాదని స్పష్టం చేశారు. మద్యం దుకాణాలకు దేవుళ్ల పేర్లు, బహిరంగంగా తాగడానికి వీల్లేకుండా చట్టాన్ని కఠినతరం చేయాలని నిర్ణయించారు. బెల్ట్ షాపులకు సరఫరా చేసే ప్రధాన మద్యం దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలన్నారు.
ఇసుక మాఫియాలో ఎవరున్నా వదలొద్దన్న చంద్రబాబు ఇకపై ఇసుక రవాణా ఛార్జీలపైన నియంత్రణ ఉండేలా కిలోమీటరుకు ఒకే ధర ఖరారు చేయాలని నిర్ణయించారు. మొత్తం మీద ఒక 45% మంది ప్రజలకు ఈ దుకాణాల వల్ల కొంత అసౌకర్యం కలుగుతూ ఉంది అనే ఫీడ్బ్యాక్ వచ్చిన నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్లు కండక్ట్ చేసి ఎక్సైజు పోలీసు సంయుక్త తనిఖీల ద్వారా ఒక్క బెల్ట్ షాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించడానికి వీల్లేదు. 2014 ముందు మంజూరై వివిధ దశల్లో అసంపూర్తిగా నిలిచిన 3 లక్షల ఇళ్ల నిర్మాణాలకు అదనంగా 25,000 రూపాయల చొప్పున ఇవ్వాలని, అందుకోసం గ్రామీణ గృహ నిర్మాణ శాఖకు 500 కోట్లు కేటాయించారు. మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు నెలకు 2,500 చొప్పున పింఛన్ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రకాశం జిల్లాలో కానీ లేదా రాష్ట్రంలో ఏ మూలనున్నా కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ పేదరికంతో ఇబ్బంది పడుతున్న వారిని ప్రత్యేకంగా ఆదుకోవాలని, నెలకు 2,500 రూపాయలు ప్రత్యేక పెన్షన్లు ఇవ్వాలని ఉద్దానం ప్రాంతంలో 7 RO ప్లాంట్స్ ని సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఈ నెలలోనే సాధ్యమైనంత వరకు 3 ప్లాంట్స్ ని పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అమరావతి ప్రాంతంలో 88.40 ఎకరాల భూమిని 17 సంస్థలకు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు మాజీ మంత్రులు ఎన్ఎండి ఫరూక్, రామసుబ్బారెడ్డిల్ని ఖరారు చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలోని ఇళ్లు, భూముల విలువ పెంచేందుకు రంగం సిద్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువ పెంచాలన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు అందులో రాజధాని ప్రాంత గ్రామాలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. ఏటా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ భూముల విలువ సవరించాలని ప్రతిపాదిస్తున్నా రాజధాని నిర్మాణం, ఇతర ప్రాజెక్టులకు భూ సమీకరణ, సేకరణ అవసరాల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో భూ విలువ పెంపునకు ప్రభుత్వం 3 ఏళ్లుగా అంగీకరించలేదు. రాజధాని గ్రామాల్లో భూముల ధరలు బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగినా రిజిస్ట్రేషన్ శాఖ దగ్గర విలువ పెంచకపోవడం వల్ల రాబడికి గండిపడిందని అధికారులు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ఆగస్టు 1 నుంచి పట్టణ ప్రాంతాల్లో ఏటా, గ్రామీణ ప్రాంతాల్లో 2 ఏళ్లకొకసారి భూముల విలువలు సవరించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలపగా బహిరంగ మార్కెట్లోని విలువలకు దగ్గరగా తీసుకురావాలని రిజిస్ట్రేషన్ శాఖ యోచిస్తోంది. ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉన్నందున నిపుణుల సూచన మేరకు విజయవాడ మెట్రో రైలు స్థానంలో లైట్ మెట్రో రైలు వ్యవస్థను పట్టాలెక్కించాలని భావిస్తున్న ఏపీ సర్కార్ ఆ దిశగా కసరత్తు వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్టు కోసం $300 మిలియన్ నిధులు అందించేందుకు ముందుకు వచ్చిన జర్మనీ సంస్థ KfW ప్రతినిధులను త్వరితగతిన సవివర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ కోరారు. నేటి నుంచి జర్మనీ ప్రజా రవాణా నిపుణుడు డాప్సన్ నేతృత్వంలోని బృందం విజయవాడలో పర్యటించి ప్రభుత్వానికి ఓ నివేదిక ఇస్తుందని అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. మెట్రో బస్సులోకి 2 బోగీలే మనం నడుపుకోవచ్చు. ప్యాసింజర్స్ ఎక్కువ ఉన్నారు అనుకుంటే 3 బోగి అటాచ్ చేసుకోవచ్చు, 6 దాకా చేసుకోవచ్చు. అదే హెవీ మెట్రో అంట్లోకి 3 కోచ్ల తర్వాత మళ్ళీ 3 ట్రైన్లు యాడ్ చేయవలసిందే. విజయవాడకి ఒక మెట్రో అనే మాట ఎగ్జాక్ట్గా చెప్పలేము, కానీ బట్ ఒక మంచి సిస్టమ్ వస్తుంది. వయస్సుకు మించిన పుస్తకాల మోత బరువు దించేందుకు తెలంగాణ విద్యాశాఖ నడుం బిగించింది. తరగతుల వారీగా పుస్తకాల సంచి బరువుపై పరిమితులు విధిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. 5వ తరగతి వరకు హోంవర్క్ ఇవ్వొద్దని స్పష్టం చేసింది. పాఠ్యాంశాలను అర్థం చేసుకునేలా బోధించాలని, బట్టి విధానానికి స్వస్తి పలకాలని జీవోలో పేర్కొంది. పుస్తకాల సంచి అధిక బరువుతో వెన్నెముక, నడుము దెబ్బతినడమే కాక పిల్లల పెరుగుదలపైన ప్రభావం చూపుతోందని వైద్యులు, విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ తెలంగాణ విద్యాశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. పలు జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన విద్యాశాఖ పాఠ్యపుస్తకాలతో పాటు గైడ్లు, హోంవర్క్ నోట్సులు, రఫ్ నోట్సులు, మంచినీళ్ల సీసాల వల్ల సరాసరిన సంచి బరువు ప్రాథమిక పాఠశాలల్లో 6 నుంచి 12 కిలోలు, ఉన్నత పాఠశాలల్లో 12 నుంచి 17 కిలోలు ఉన్నట్లు గుర్తించింది. విద్యార్థులు పాఠ్యాంశాలు అర్థం చేసుకునేలా బోధన జరగాలే కాని బట్టి పట్టించేలా ఉండకూడదన్న తెలంగాణ విద్యాశాఖ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి నిర్దేశించిన పాఠ్యపుస్తకాలే బ్యాగుల్లో ఉండాలని స్పష్టం చేసింది. గైడ్లు, ఇతర మెటీరియల్స్ ను ప్రోత్సహించవద్దని, మంచినీళ్లను ఆయా విద్యాసంస్థలే సమకూర్చితే ఆ భారం కూడా తప్పుతుందని పేర్కొంది. పుస్తకాల బరువు 1-2 తరగతులకు 1.5 కిలోలు, 3, 4, 5 తరగతులకు 2 నుంచి 3 కిలోలు, 6, 7 తరగతులకు 4 కిలోలు, 8, 9 తరగతులకు 4.5 కిలోలు, 10వ తరగతిలో 5 కిలోలకు మించరాదని జీవోలో స్పష్టం చేసింది. 1-2 తరగతులకు మాతృభాష, ఆంగ్లం, గణితం, 3, 4, 5 తరగతులకు మాతృభాష, ఆంగ్లం, గణితం, పర్యావరణ విద్య పాఠ్యపుస్తకాలే ఉండాలని పేర్కొంది.
పాఠ్య పుస్తకాల ఎక్సర్సైజ్, స్లిప్ టెస్టుల కోసం వాడే నోటు పుస్తకాలు ఒక్కో సబ్జెక్టుకు 100 పేజీలకు మించరాదని నిర్దేశించింది. 5వ తరగతి వరకు హోంవర్క్ ఇవ్వవద్దని, అవసరమైతే పాఠశాలల్లోనే ప్రత్యేక పీరియడ్ పెట్టుకుని చేయించాలని స్పష్టం చేసింది. 6, 7 తరగతులకు మొత్తం 6 పాఠ్యపుస్తకాలే ఉండాలన్న విద్యాశాఖ 8, 9, 10వ తరగతుల్లో భౌతిక, జీవశాస్త్రం వేరుగా ఉంటాయి కాబట్టి 7 పుస్తకాలు మాత్రమే ఉండాలని తెలిపింది. నోట్ పుస్తకాలు కూడా ఒక్కో సబ్జెక్టుకు 200 పేజీలకు మించరాదని తెలిపింది. మాదక ద్రవ్యాల కేసులో సినీ ప్రముఖుల విచారణ పర్వం నేటి నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణ అబ్కారీ శాఖ సిట్ తాకీదులు అందుకున్న 12 మందిలో దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ ఉదయం 10 గంటలకు ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు వివేక్, విజయ్, పవన్ బృందం మాదక ద్రవ్యాలు ఎవరి ద్వారా అలవాటైంది, ఎప్పటి నుంచి వాడుతున్నారు, ఎవరు సరఫరా చేస్తున్నారు అనే కోణంలో ప్రశ్నించనున్నారు. విచారణ ప్రక్రియ అంతా చిత్రీకరించనున్నారు. మరోవైపు డ్రగ్స్ కు అలవాటు పడిన కొందరు పాఠశాల విద్యార్థులు నేరుగా డార్క్ నెట్ ద్వారా తెప్పించుకోవడం అధికారులని విస్తుగొలుపుతోంది. 5 విద్యార్థులు స్వయంగా సరఫరాదారుల అవతారం ఎత్తినట్లు తేలడంతో అబ్కారీ శాఖ డైరెక్టర్ అకున్ సభర్వాల్ వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. తన మిత్రుల కోసం డ్రగ్స్ తెప్పించినట్లు అంగీకరించిన ఒక విద్యార్థి అంతర్జాలం ద్వారా ఎలా ఆర్డర్ చేస్తారో స్వయంగా చేసి చూపించాడు. ఇదే సమయంలో కొరియర్ల ద్వారా మత్తుమందులు దిగుమతి చేసుకుంటున్నందున తపాలా శాఖ అధికారులతో సమావేశమైన అకున్ సభర్వాల్ దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే పార్సిళ్లపై నిఘా పెట్టాలని, అనుమానం ఉంటే సమాచారం ఇవ్వాలని కోరారు. నటనపై ఆసక్తితో ఇంటి నుంచి వెళ్లిపోయిన హైదరాబాద్ నిజాంపేట బాలిక పూర్ణిమ సాయి నాటకీయ పరిణామాల మధ్య రాత్రి హైదరాబాద్ చేరింది. తల్లిదండ్రులతో కలిసి వెళ్లేందుకు నిరాకరించిన పూర్ణిమ సాయిని ముంబై పోలీసులు అక్కడ బాలికల సంరక్షణ కమిటీకి అప్పగించగా వారు చట్టబద్దమైన అవకాశాలు పరిశీలించిన తర్వాత హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు. పూర్ణిమను తీసుకుని రాత్రి 2:30 ప్రాంతంలో హైదరాబాద్ చేరుకున్న పోలీసులు నింబోలి అడ్డాలోని బాలిక సదన్కు తరలించారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా బాలికల సంరక్షణ కమిటీ ముందు ప్రవేశపెట్టి సంరక్షణ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. పూర్ణిమ తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డ తమ చెంతకు వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని కలవనివ్వలేదు, కానీ అమ్మాయితో ఫోన్లో మాట్లాడాము. మిమ్మల్ని 1 సంవత్సరం వరకు చూడొద్దని చెప్పి బాబా చెప్పాడు, అందుకోసం నేను ఇక్కడ ఉండాల్సి వస్తుంది అని చెప్పి, వద్దమ్మా వచ్చేయమ్మా అని చెప్పడం అయితే జరిగింది. లేదమ్మా 1 సంవత్సరం వరకు కూడా నేను దూరంగానే ఉండాలి, వస్తే మీకు ఏ కీడు జరుగుద్దని చెప్పారని పాప చెప్పిందండి. అందరితో చూస్తూ ఉంటుంది మమ్మల్ని ఇద్దరు తప్ప. ఎలాగ ఉన్నామా, బాగా తింటున్నావు అంటే లేదమ్మా, లేదు డాడీ నేను బాగా తింటున్నాను, ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను, అయినా మీకోసం ఉండవలసి వస్తుందని చెప్పేసి అని చెప్పింది. మీ పడ్డ ఈ 40 రోజులకి బాధకండి ఇవన్నీ అనేది అన్ని సర్దుకుంటాయి సార్. నిరంతర ఉచిత విద్యుత్ వృధా కాకుండా రైతులు ఆటోమేటిక్ స్టార్టర్లు తీసేయాలని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కోరారు. ఉమ్మడి మెదక్, నల్గొండ జిల్లాల్లో వ్యవసాయానికి ప్రయోగాత్మకంగా 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పిన ఆయన ఎన్నికల హామీ మేరకే అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రైతాంగానికి కూడా మేము చేసే విజ్ఞప్తి, గతంలో లాగా కరెంట్ ఎట్లా రాదు కదా అని చెప్పేసి అని 2 గంటలు 3 గంటలు వస్తుంది అని చెప్పి మీరు ఏదైతే నిరాశతోనే ఆ రోజు ఆటోమేటిక్ స్టార్టర్లు పెట్టుకున్నారో, కానీ ఇవాళ పరిస్థితి లేదు. మీకు ఎప్పుడు తీరిక ఉంటే, మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే వెళ్లి విద్యుత్తును మోటార్లను ఆన్ చేసుకోవడానికి మీకు విద్యుత్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి రైతాంగం కూడా వెంటనే ఆటోమేటిక్ స్టార్టర్లన్నీ కూడా తీసేయాలి. వరంగల్లో తెరాస కార్పొరేటర్ మురళి హత్య కేసులో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడికి ఎలాంటి సంబంధం లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసును పునర్విచారణ జరపాలని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మకు వినతిపత్రం ఇచ్చిన ఆయన స్థానిక పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి రాజేందర్ రెడ్డి, శేఖర్, శ్రీమాన్ పేర్లను ఇరికించారని వివరించారు. మరోవైపు సిరిసిల్లలో ఇసుక మాఫియాపై గళమెత్తిన దళితులపై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించడంపై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు ఉత్తమ్ చెప్పారు. అతన్ని చంపిన వ్యక్తులు స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్లో సరెండర్ అయి మేమే ఈ హత్య చేసినామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. స్థానిక పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో మా పార్టీ నాయకులని ఆ హత్య కేసులో కాన్స్పిరేటర్గా పెట్టినట్టుగా మా అనుమానం. మీరు వేరే అధికారులతో, వేరే ఏజెన్సీతో ఈ కేసుని మళ్ళీ రీఎంక్వైరీ చెప్పాలని చెప్పి డీజీపీ గారిని డిమాండ్ చేశాం. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను అడ్డుపెట్టుకుని పట్టిసీమ ప్రాజెక్టుపై వైకాపా అధ్యక్షుడు జగన్ విషప్రచారం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పట్టిసీమ జలాలతో కృష్ణా పరివాహకంలో వచ్చిన పంట దిగుబడులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. పట్టిసీమ ఫలాలపై వాస్తవాలను ఇప్పటికైనా జగన్ ఒప్పుకోవాలని సూచించిన దేవినేని వైఎస్ హయాంలో ప్రాజెక్టు పూర్తయితే చంద్రబాబు సర్కారు 1000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తోందో చెప్పాలని అన్నారు. మేమేదో లస్కర్లో మేము గేట్లు ఎత్తున్నాం అన్నావు, లేదా మీ నాయన పనులు పూర్తి చేస్తే నేను నీళ్ళు వదులుతా అన్నావు. మీ నాయనే అన్ని పనులు పూర్తి చేస్తుంటే మరి వాళ్ళ
దగ్గర ప్రాజెక్టుల మీద 33,000 కోట్లు మేము ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? మీరు ప్రాజెక్టులన్నీ కూడా విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్లో నీళ్లు వదిలితే ప్రాజెక్టులు సెట్టింగ్లు వేసి ఎవరో చెప్తావు నీ నీతులు. కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు నిత్యం 20,000 దివ్య దర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ శ్రీనివాసరాజు తెలిపారు. గదుల కేటాయింపునకు తీసుకొచ్చిన నూతన విధానం దివ్య దర్శనం టోకెన్ల జారీపై సమీక్ష నిర్వహించిన జేఈఓ బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక శనివారాలు, పర్వదినాల్లో దివ్య దర్శనం టోకెన్ల జారీలో మినహాయింపులు ఉంటాయన్నారు. సాధారణంగా అన్ని రోజులలో, వారంలో ఉన్న అన్ని రోజులలో కూడా ఖచ్చితంగా 20,000 వరకు దివ్య దర్శనం టోకన్లు జారీ చేయాలని నిర్ణయించి అందులో గణాంకాలను ఆధారం చేసుకుని 14,000 టోకన్లు అలిపిరి మార్గంలో నడిచేవారికి, 6,000 టోకన్లు శ్రీవారిమెట్టు మార్గంలో నడిచేవారికి కేటాయించడం జరిగింది. దక్షిణాసియాలో సుమారు 81 జాతులు, కులాలకు చెందిన ప్రజల్లో జన్యుపరమైన సాంక్రమణ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని సీసీఎంబీ తాజా అధ్యయనంలో తేలింది. అందులో భారతదేశంలోనే దాదాపు 50 కులాలకు ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోందని పరిశోధన బృందం గుర్తించింది. తెలంగాణలోని వైశ్య, రెడ్డి, ఏపీలోని పట్టపు కాపు, వడ్డే, క్షత్రియ సహా భారత్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్లలోని 275 కులాలు, జాతులు, తెగలకు చెందిన 2,800 మందిపై సీసీఎంబీ పరిశోధన జరిపింది. సాధారణంగా ఉండే డీఎన్ఏ కొందరికి భిన్నంగా ఉండటాన్ని మ్యూటేషన్ అంటారని, ఆ మ్యూటేషన్ ఉన్న ఇద్దరు పెళ్లి చేసుకోవడం వల్ల పిల్లలకు జన్యుపరమైన వ్యాధులు సంక్రమిస్తాయని పరిశోధకులు తెలిపారు. పెళ్లికి ముందే జన్యు పరీక్షలు చేసుకోవడం వల్ల వాటికి అడ్డుకట్ట వేయవచ్చని అభిప్రాయపడ్డారు. పాపులేషన్ అది చిన్న పాపులేషన్, దాంట్లో చాలా ఎక్కువ రిసెసివ్ డిసీజ్ ఉంది. ఆర్గనైజేషన్ పెట్టారు, స్కూల్కి వెళ్ళి అందరు స్టూడెంట్ స్క్రీన్ చేసేది ఏమేమి కామన్ డిసీజ్ ఉందో దాని గురించి మ్యూటేషన్ తీసుకుని స్క్రీన్ చేసి వాడు రికార్డ్ కాన్ఫిడెన్షియల్ గా మెయింటైన్ చేస్తారు. తర్వాత వాడు గ్రో అయిన తర్వాత మ్యారేజ్ చేశారంటే ఇప్పుడు ఎవరెవరికి మ్యారేజ్ జరిగిందో ఇద్దరికి స్క్రీనింగ్ చేస్తారు. ఇద్దరు సేమ్ మ్యూటేషన్ ఉందంటే నెక్స్ట్ పిల్లలకు అది రావనే ఛాన్సెస్ ఉంది. సో అందుకే అది వాడికి అడ్వైస్ చేసి అవాయిడ్ చేస్తారు. సో అది సిమిలర్ టైప్ ఇక్కడ రావచ్చు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా తీసుకొచ్చిన ప్రజా ఆరోగ్య పథకం ఒబామా కేర్ స్థానంలో సమర్థవంతమైన పథకాన్ని తీసుకొస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ట్రంప్కు సెనెట్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒబామా కేర్ను ఉపసంహరించుకునే బిల్లును సెనెట్ తిరస్కరించింది. తాజా ఎదురుదెబ్బకు డెమోక్రాట్లు, కొంతమంది సొంత పార్టీ సెనేటర్లే కారణమని ట్రంప్ విరుచుకుపడ్డారు. ఎప్పటికైనా ఒబామా కేర్ విఫలమవుతుందని ధీమా వ్యక్తం చేసిన ట్రంప్ అప్పుడు డెమోక్రాట్లే స్వయంగా వచ్చి ప్రత్యామ్నాయం కోరతారని వ్యాఖ్యానించారు. 2018 నాటికి సెనెట్లో తమ సంఖ్యాబలం పుంజుకుంటుందన్న ట్రంప్ అప్పుడు తమకు సులువవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వైద్యం కోసం భారత్ వీసా కోరుకునేవారు పాక్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ నుంచి ఏ సిఫార్సు లేఖను తీసుకురానవసరం లేదని భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. పాక్ నుంచి వైద్యం కోసం భారత్కు వచ్చేవారు అజీజ్ నుంచి లేఖ తెచ్చుకోవాలని గతంలో తాను చెప్పిన నిబంధన పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలకు వర్తించబోదని తెలిపారు. పీఓకే భారత్లో అంతర్భాగంగా పేర్కొన్న సుష్మా అక్రమంగా ఆక్రమించుకున్నారని ట్విట్టర్లో పేర్కొన్నారు. పీఓకేకు చెందిన 24 ఏళ్ల ఒసామా అలీ అనే యువకుడికి ఢిల్లీలో వైద్యం ఇప్పించేందుకు వీసా కోసం అజీజ్ లేఖ అవసరం లేకుండా చూడాలని అతడి కుటుంబ సభ్యులు సుష్మాను కోరిన సందర్భంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ సైనిక కోర్టు అక్రమంగా మరణదండన విధించిన భారతీయ మాజీ నౌకాదళ అధికారి కుల్భూషణ్ జాదవ్ ను కలుసుకునేందుకు జాదవ్ తల్లికి వీసా ఇవ్వాల్సిందిగా తాను రాసిన లేఖను అజీజ్ గుర్తించకుండా దారుణంగా ప్రవర్తించారని ఆమె మరోసారి విమర్శించారు. కర్ణాటకకు ప్రత్యేక జెండా తయారీ సహా దానికి చట్టబద్దత కల్పించడంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం 9 మంది సభ్యుల కమిటీని నియమించింది. కన్నడ నాడుకు ప్రత్యేక జెండా ఉండాలంటూ ప్రముఖ సామాజికవేత్త భీమప్ప గుండప్ప, రచయిత, పాత్రికేయుడు పాటిల్ పుట్టప్ప చేసిన విజ్ఞాపనను పరిగణలోకి తీసుకుని గత నెలలోనే ఈ కమిటీ వేయగా ఇప్పుడు ఆ విషయం బయటకు వచ్చింది. ఒక రాష్ట్రానికి ప్రత్యేక జెండా సముచితమేనా అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ప్రశ్నించగా అలా కాదని రాజ్యాంగంలో ఏదైనా నిబంధన ఉందా అని ఎదురు ప్రశ్నించారు. ఒకవేళ భాజపాకు ఏదైనా అభ్యంతరం ఉంటే ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలని సవాల్ విసిరారు. ఎన్నికల గిమ్ముకంటూ వస్తున్న విమర్శలను సిద్దరామయ్య కొట్టిపారేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ కూడా స్పందించింది. మనది ఒకే దేశం ఒకే జెండా అని, అది త్రివర్ణ పతాకమేనని స్పష్టం చేసింది. రాష్ట్రాల వారీగా జెండాల ఏర్పాటు రాజ్యాంగంలో ఎక్కడా లేదని తేల్చి చెప్పింది.
గోప్యతా హక్కును రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కుగా ప్రకటించవచ్చో లేదో తేల్చేందుకు 9 మంది సభ్యుల ధర్మాసనం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. గోప్యతా హక్కు ప్రాథమిక హక్కు కాదంటూ గతంలో 2 ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులు ఏ మేరకు సరైనవో విస్తృత ధర్మాసనం నిర్ణయిస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కేహార్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై నేటి నుంచే విచారణ ప్రారంభమవుతుందని తెలిపింది. ఆధార్ రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా గోప్యతా హక్కు చర్చనీయాంశమైంది. ఆధార్ పథకం గోప్యతా హక్కును ఉల్లంఘిస్తోందని 2015లో పిటిషనర్లు ఆరోపించగా అసలు గోప్యతా హక్కు ప్రాథమిక హక్కో కాదో తేల్చాలని అప్పటి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి కోర్టును కోరారు. గోప్యతా హక్కు ప్రాథమిక హక్కు కాదంటూ గతంలో సుప్రీంకోర్టు 2 వేర్వేరు సందర్భాల్లో ఇచ్చిన తీర్పుల్ని ప్రస్తావించారు. ఈ వాదనల్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం గోప్యతా హక్కు వ్యవహారంపై 9 మంది సభ్యుల ధర్మాసనం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో రైతు సంఘాల ఏర్పాటు విధి విధానాలు ఖరారు. 5 ఏళ్లలో బ్యాంకర్లు రైతులకు ఎదురేగి రుణాలివ్వడం ఖాయమని కేసీఆర్ విశ్వాసం. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఏపీ సర్కార్ 2,500 పింఛన్. బెల్ట్ దుకాణాలపై నేటి నుంచే అబ్కారీ పోలీస్ శాఖల దండయాత్ర. కేసుల నమోదుకు చంద్రబాబు ఆదేశం. బడి బ్యాగుల బరువుకు తెలంగాణ విద్యాశాఖ కళ్లెం. తరగతుల వారీగా పరిమితులు. 5వ తరగతి వరకు హోంవర్క్ ఇవ్వొద్దని ఉత్తర్వులు. టాలీవుడ్ మత్తు వదిలించేందుకు రంగం సిద్ధం. నేడు సిట్ ముందుకు పూరీ జగన్నాథ్. వచ్చే నెల 2 వరకు వంతుల వారీ విచారణ. ఆధార్ వివరాల బహిర్గతం వ్యాజ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. వ్యక్తిగత గోప్యతా హక్కు ప్రాథమిక హక్కో కాదో తేల్చేందుకు రాజ్యాంగ ధర్మాసనం నేటి నుంచి విచారణ. ట్రంప్కు మరో ఎదురుదెబ్బ. ఒబామా కేర్ ఉపసంహరణ బిల్లును తిరస్కరించిన సెనెట్. ఎప్పటికైనా పంతం నెగ్గించుకుంటారన్న అమెరికా అధ్యక్షుడు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.